రైట్. మన మొదటి సెక్షన్ వాల్యూ వర్సెస్ రెఫరెన్స్. అసలు మనం ఫంక్షన్స్కి డేటాని ఎలా పంపిస్తామనే దానిమీదే ప్రోగ్రామ్ అవుట్పుట్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ముందుగా కాల్ బై వాల్యూ గురించి చూద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ దగ్గర ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ఉంది. దాన్ని మీ ఫ్రెండ్కి ఇచ్చేటప్పుడు ఒరిజినల్ ఇవ్వకుండా ఒక జిరాక్స్ కాపీ ఇచ్చారనుకోండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆ కాపీ మీద ఏమైనా మార్పులు చేయొచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. కానీ మీ దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రం సేఫ్గా ఏ మార్పు లేకుండా ఉంటుంది. సి ప్రోగ్రామింగ్లో కాల్ బై వాల్యూ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది. మనం ఒక వాల్యూని ఫంక్షన్కి పాస్ చేసినప్పుడు దాని కాపీ మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఒరిజినల్ వాల్యూ అస్సలు మారదు. డేటా సేఫ్టీకిది చాలా ముఖ్యమన్నమాట. మరి కాల్ బై రెఫరెన్స్ సంగతేంటి? ఇది జిరాక్స్ కాపీ ఇవ్వడం లాంటిది కాదు, ఏకంగా మీ ఇంటి అడ్రస్ ఇవ్వడం లాంటిది. మీ ఫ్రెండ్కి మీ ఇంటి అడ్రస్ ఇస్తే వాళ్ళు నేరుగా మీ ఇంటికే వచ్చి ఇంట్లో ఉన్న వస్తువుల్ని మార్చగలరు కదా. ఇక్కడ కూడా అంతే. మనం వేరియబుల్ యొక్క వాల్యూని కాకుండా దాని మెమరీ అడ్రస్ని ఫంక్షన్కి పంపిస్తాం. దీనివల్ల ఫంక్షన్లో చేసే ఏ చిన్న మార్పైనా సరే నేరుగా ఒరిజినల్ వాల్యూ మీదే ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది, కానీ చాలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు సింటాక్స్ పరంగా చూద్దాం. ఇంట్ ఎక్స్ అని రాస్తే అది జిరాక్స్ కాపీ లాంటిది, కేవలం వాల్యూని మాత్రమే తీసుకుంటుంది. అదే ఇంట్ స్టార్ ఎక్స్ అని రాస్తే ఆ స్టార్ గుర్తు అదే పాయింటర్, అది ఇంట్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఎగ్జామ్ నోట్ చూడండి, ఇది చాలా ముఖ్యం. మనం అడ్రస్ని పంపినప్పుడు మనకు కావలసింది ఆ అడ్రస్ కాదు, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ. ఆ వాల్యూని యాక్సెస్ చేయడాన్నే డీరెఫరింగ్ అంటాం. దానికోసమే మనం స్టార్ ఎక్స్ అనే సింటాక్స్ని వాడతాం.